ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. నరసాపురం నియోజకవర్గంలోని తన దత్త గ్రామమైన పెదమైనవాని లంకలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు భారీ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తదితరులతో కలిసి ఆమె మన్ కీ బాత్ ను వీక్షించారు. मेरे प्यारे देशवासियों, मन की बात के जरिए हमें समाज की भलाई से जुड़े महत्वपूर्ण विषयों पर चर्चा करने का एक बहुत अच्छा अवसर मिलता है। आज मैं एक ऐसे मुद्दे पर बात करना चाहता हूं जो हम सभी के लिए चिंता का विषय बन गया है। ICMR यानी इंडियन काउंसिल ऑफ मेडिकल रिसर्च ने हाल ही में एक रिपोर्ट जारी की है। इसमें बताया गया है कि निमोनिया और यूटीआई जैसी कई बीमारियों के खिलाफ एंटीबायोटिक दवाएं कमजोर साबित हो रही है। हम सभी के लिए यह बहुत ही चिंताजनक है। रिपोर्ट के मुताबिक इसका एक बड़ा कारण लोगों द्वारा बिना सोचे समझे एंटीबायोटिक दवाओं का सेवन है। एंटीबायोटिक ऐसी दवाएं नहीं हैं जिन्हें यूं ही ले लिया जाए। इनका इस्तेमाल डॉक्टर की सलाह से ही करना चाहिए। అనంతరం ఆమె పెదమైనవాని లంకలోని డిజిటల్ భవనంలో మత్స్యకారుల కోసం డ్రోన్ కృత్రిమ మేధా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. PM లంక గ్రామం స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, విద్య, డిజిటల్ సదుపాయాలతో సమగ్ర అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటోంది అనటంలో అతిశయోక్తి లేదు.
మేడం నిర్మలా సీతారామన్ గారికి సాదరంగా ఈ ప్రధాన వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాం. గౌరవనీయులు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి సాదరంగా స్వాగతం పలుకుదాం. గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతోటి ఆప్యాయంగా సొంతూరికి వచ్చారు అనే ఆనందంతో మనం స్వాగతం పలుకుతున్నటువంటి శుభతరుణం. మేడం నిర్మలా సీతారామన్ గారిని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇంకో కాపీ ఉందా? ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేయడానికి మన గౌరవనీయులు కలెక్టర్ మేడంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీమతి నాగరాణి గారు ఐఏఎస్ ఆనరబుల్ కలెక్టర్ వారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. మేడం, ఈరోజు మీరు మీ దత్తత గ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా పిఎం లంక గ్రామానికి రావడం మాకు గౌరవంగాను గర్వకారణంగాను ఉంది. పిఎం లంక గ్రామం మీ యొక్క నాయకత్వం నిర్దేశకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి సమగ్రాభివృద్ధి చెందడానికి వేగంగా ముందుకు దూసుకువెళ్తుంది. పిఎం లంకలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల సమన్వయంతో మేడం యొక్క సహకారంతో మేడం యొక్క నాయకత్వంలో గ్రామంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మనం అందరం పాల్గొన్న మన్ కీ బాత్ కార్యక్రమం లాగే వికసిత్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాల్లో జరుగుతున్న అభివృద్ధి ప్రజలకి భాగస్వామ్యులు అవుతూ ఇక్కడ ఈరోజు ఈ డిజిటల్ బిల్డింగ్లో సైంట్ కంపెనీ ఆధ్వర్యంలో డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి అనేక రంగాల్లో ఇక్కడ ట్రైనింగ్స్ జరగడానికి మీరు చేస్తున్న ప్రయత్నం కేవలం పిఎం లంకలో గ్రామస్తులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామం మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న యువతీ యువకులు, చుట్టుపక్కల జిల్లా యువతీ యువకులు కూడా ఈ కార్యక్రమం నుంచి ఎంతో ఉపయోగం పడి వాళ్ళు అభివృద్ధి చెందడానికి కారణమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పిఎం లంక చుట్టుపక్కల గ్రామాలు సముద్రపు కోతకి గురవుతున్నాయని చెప్పేసి గ్రామస్తులు చెప్పిన విన్నపాన్ని మేడం సహృదయంతో పరిశీలించి సముద్ర కోతను అరికట్టడానికి డెలాయిట్ కంపెనీని ప్రోత్సహించి 13,75,00,000 రూపాయలతోటి సాయిల్ యాంటీ గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ని అక్కడ సముద్రకోత నివారించడానికి ఒక వాల్ కట్టడానికి ముందుకు వచ్చారు. ఆ కార్యక్రమం పనులన్నీ కట్టడం పనులన్నీ కూడా వేగంగా నడుస్తున్నాయి మేడం. ఈ రోజుకి 55% పనులతోటి ముందుకు నడుస్తున్నాయి. తొందరలోనే ఈ పనులు కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నిమ్మల రామనాయుడు గారిని మాట్లాడవలసిందిగా మనవి. భారతదేశ ఉపఖండాన్ని పాలించినటువంటి ప్రధానుల్లో అత్యంత శక్తివంతమైనటువంటి ప్రధానిగా ఈవేళ దేశీయంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి యొక్క భారతదేశం, ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈవేళ నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం, భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే చదువుకున్నటువంటి రోజుల్లో అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఎప్పుడు గుర్తిస్తామో అనుకున్నటువంటి దశలో ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ఈరోజు మళ్ళీ భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా చదువుకునేటువంటి విధంగా ఈరోజు ఈ యొక్క దేశ ఆర్థిక అభివృద్ధిని సాధించుకోవడం మరి చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు పొరుగు దేశాలతో ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలను కూడా మరి నరేంద్ర మోడీ గారు తనదైనటువంటి శైలిలో పరిష్కారాన్ని చూపిస్తున్నటువంటి విషయం కానీ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ధైర్యంగా
నిర్ణయాలు తీసుకుని అమలు చేసేటువంటి వ్యక్తుల్లో కూడా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి మరి ప్రభుత్వంలో మరి ఈరోజు అత్యంత ప్రతిభాశీలులైనటువంటి వ్యక్తులుగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు అనేకమైనటువంటి ఆర్థిక సవాళ్లతో ముడిపడి ఉన్నటువంటి ఈ దేశంలో మళ్ళీ ప్రపంచ వేదికల్లో భారతదేశ ఆర్థిక పటిష్టత పట్ల విశ్వాసాన్ని పొందించేలాగా ఈరోజు పరిపాలన సాగుతుంది అని అంటే ఈరోజు నిర్మలా సీతారామన్ గారి యొక్క మరి కృషి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగానే మరి ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితాలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మరి వేళ ఏదైతే విశాఖ ఉక్కు ఉందో మరి అటువంటి విశాఖ ఉక్కు 2 సార్లు ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తే ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రైవేటీకరణ కాకుండా విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మళ్ళీ ప్రైవేటీకరణ కాకుండా విశాఖ ఉక్కును కాపాడుకోగలిగామంటే ఈ రకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితాలు ఒక రైల్వే జోన్ను సాధించుకోవడం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సరన్నర కాలంలోనే మరి 14 లక్షల కోట్ల అప్పు నెత్తి మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఒక ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతుంది అని అంటే మరి ఈ రకంగా కేంద్రం ఇచ్చేటువంటి సహాయ సహకారాలకి మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నిర్మలా సీతారామన్ గారికి మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మరి యొక్క పెదమైన లంక గ్రామాన్ని కూడా దత్తత తీసుకుని ఇక్కడ గ్రామాల యొక్క వెనుకబాటి తనాన్ని మరి అభివృద్ధి పదంలో నడిపించేటువంటి విధానం పార్లమెంటు స్థాయి వరకు తీసుకెళ్తున్నందుకు కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులుగా కూడా నిర్మలా సీతారామన్ గారికి మరొక్కసారి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన మీ అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆర్థిక మరియు కార్పొరేట్ అఫైర్స్ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి. అందరూ పిఎం లంకకు రక్షణ గోడ నిర్మిస్తున్నారు మేడం గారు అనుకుంటున్నారు. కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి రక్షణ గోడ నిర్మిస్తున్నారు. ఆమెని చాలా కొద్ది కాలం నుంచి దగ్గరగా చూస్తున్నాను. మాతో మాట్లాడడం కన్నా మా వెనకున్నటువంటి అక్క చెల్లెళ్లతో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు. పిఎం లంకలో మీరెంతో ఉత్సాహంగా వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లతో మాట్లాడితే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఏం చేస్తే మీ జీవితాలు వెలుగు నింపుతారో దాన్ని ఆమె పాలసీల్లో పొందుపరచడానికి ఆమె ఇష్టపడతారు. ఒకవైపు దేశాన్ని నడిపించేటువంటి పారిశ్రామికవేత్తలు, బ్యాంకింగ్ రంగము ఒకవైపు, మరోవైపు ఆసక్తిగా ఈ ప్రభుత్వం వైపు చూస్తున్నటువంటి పేద ప్రజానీకం ఒకవైపు, వీరిద్దరిని అనుసంధానం చేస్తూ నరేంద్ర మోడీ గారి ఆలోచనల్ని అక్షరం పొల్లుపోకుండా ఆచరణలోకి తీసుకొస్తున్నటువంటి నిర్మలా సీతారామన్ గారిని మనం ఈ దేశం గర్వించే బిడ్డగా మనం ఈరోజు గుర్తించాలి. కోవిడ్ రోజుల్ని ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాం. ప్రపంచం తల్లకిందులైంది, కోవిడ్ వచ్చింది. ఇవాళ అందరూ నార్మల్గా ఉన్నాం. అందరం ఇల్లు దాటి బయటికి వెళ్ళడానికి ఆలోచన చేశాం. కానీ దేశంలో 2 వ్యక్తులు మాత్రం ఈ దేశాన్ని నడిపించేటువంటి బాధ్యతను తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు పనిచేశారు. దేశం కుంగిపోకుండా మరింత ఎదిగేలా, నమ్మకం పెరిగేలా నడిపించడానికి మన నిర్మలా సీతారామన్ గారు కోవిడ్ సమయంలో చేసినటువంటి సేవల్ని దేశం ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రతి సామాన్యుడికి ఊరటనిస్తూ మేమున్నామన్నటువంటి మోడీ గారి నమ్మకాన్ని నడిపించడానికి ఆర్థికంగా ప్రతి పరిశ్రమని, చిన్న చిన్న పరిశ్రమల్ని, పేదవారిని ఆదుకునేటువంటి రకంగా ఆర్థిక వ్యవస్థని తయారు చేస్తే, ఆ తర్వాత ఈ గ్రామంలో మాట్లాడడానికి పెద్ద విషయాలైనా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్లో తీసుకొచ్చారు, జీఎస్టీలో తీసుకొచ్చారు. దేశాన్ని ప్రగతి పథంలో ప్రపంచంలో 4వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకొచ్చేటువంటి పరిస్థితులకు వచ్చారు. ఇంకా 2 స్థానాలే మన ముందున్నాయి. ఆమె దేశాన్ని నడిపించేటువంటి నార్త్ బ్లాక్లో నేను చూశాను ఆమెని. దేశం
రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు ఒక సమావేశం అయితే ఎంత గంభీరంగా నడిపిస్తారో చూశాను. పల్లెల్లోకి వచ్చినప్పుడు విద్యార్థులతో ఎంత చక్కగా కలిసిపోతారో కూడా చూశాను. తనలోని సహజ లక్షణాలు ఎలా ఉంటాయనేటువంటిది ఆమె నిజంగా పల్లెలో ఉన్నప్పుడే చూడగలుగుతాం. నేను అదే చెప్పాను, మాతో ఉండడం కన్నా మీతో మాట్లాడడానికే ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే మీ ఆలోచనలు, మీరు పడేటువంటి కష్టాలు. మా డాక్రా చెల్లెళ్ళు ఉంటారు. ఈరోజు 7వ తారీఖు వస్తుందంటే 7వ తారీఖు అప్పులు ఎట్లా కట్టాలి అని ఆలోచన చేయాలి. అవునా కదా అక్క? అలాంటి ఆలోచనల్ని ఎట్లా అధిగమించాలి, మీ అందరికీ ఆర్థిక భరోసాను ఎట్లా ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఉంది ఈరోజు ఈ రాష్ట్రం. ఇంత నిబ్బరంగా ముందుకు సాగుతోంది అని అంటే దానికి అటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారు ఇస్తున్నటువంటి చేయూత సహకారం అనేటువంటిది నేను చెప్పక తప్పదు. ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత పుస్తకాలని చూస్తే నివ్వరబోయేటువంటి నిజాలు, మా బాధని, మా ఆవేదనని ఆమెకు చెప్తే ఆమె ఇచ్చినటువంటి మాటే మాకు ధైర్యాన్ని నింపింది. మీరేసినటువంటి ఒక్క ఓటు, ఈ కూటమికి వేసినటువంటి ఒక్క ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చింది. పోలవరానికి 15,000 కోట్లు, అమరావతికి 15,000 కోట్లు, స్టీల్ ప్లాంట్కి 12,000 కోట్లు, ఆర్స్లర్ మిట్టల్ లాంటి కంపెనీలు పెట్టుబడికి 1,00,000 కోట్లు, గూగుల్ లాంటి కంపెనీలు పరిగెత్తుకొస్తున్నాయి. ఇవాళ తల్లికి వందనం వస్తూ ఉంది అన్నా, లేక ఉచిత బస్సు ఇస్తున్నామన్నా, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నా, రోడ్లు వేయగలుగుతున్నామన్నా, లేకపోతే ప్రాజెక్టులు కట్టగలుగుతున్నాం, ఇరిగేషన్ కాలువలు తవ్వగలుగుతున్నామన్నా, మాకు మార్గదర్శకంగా నిలిచి నడిపిస్తున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి, ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఆవిడకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా మనవి. ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులుగా ఉన్నటువంటి సోదరి నిర్మలా సీతారామరావు గారు వచ్చినటువంటి సందర్భంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని చూడడం కోసం ఆవిడ ఈరోజు మన మధ్యకి రావడం జరిగింది. నిర్మలా సీతారామ గారు ఇందాక మిత్రులు పయ్యావుల కేశవ్ గారు చెప్పినట్టు ఇవాళ ఒక పిఎం లంకకి కాదు, ఒక నర్సాపురానికి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఆర్థిక భరోసా ఇస్తున్నటువంటి మహిళ ఎవరంటే ఇవాళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. నేను పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికై ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధైర్యంగా తిరుగుతున్నాను అంటే కారణం నిర్మలా సీతారామన్ గారు మాత్రమే అనే విషయం చాలా ఓపెన్గా చెప్తూ ఉన్నా. నేను నర్సాపురం పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికయ్యాక నాకు టికెట్ ఇచ్చేటువంటి విషయంలో కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసవరమను అభ్యర్థిగా చేయాలనుకుంటున్నాం, ఏమిటి మీ ఆలోచన అన్నప్పుడు అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్త ఆయన్ని ప్రోత్సహించనండి అని చెప్పినటువంటి సోదరి నిర్మలా సీతారామన్ గారు. అంతేకాదు ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నాకు వచ్చినటువంటి పోర్ట్ఫోలియో మీ అందరికీ తెలుసు, శాఖలు స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్. నేను స్టీల్ అని అనౌన్స్ చేసిన వెంటనే ఒక రకమైనటువంటి ఆందోళన, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైందో ఇది ప్రైవేటైజేషన్ అవుతుందని. అదే సమయంలో ఆ సమయంలో ఈ రాష్ట్రానికి చెందినటువంటి నాకు స్టీల్ శాఖ రావడం అనేది నాకు చాలా ఆందోళనగా భయంగా అనిపించింది. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా అది రాయలసీమ అవనివ్వండి, లేకపోతే ఉత్తరాంధ్ర అవనివ్వండి, కోస్తా జిల్లాలు అవనివ్వండి, మీడియా మాట్లాడేటువంటి మొట్టమొదటి మాట విశాఖ స్టీల్ పరిస్థితి ఏంది, మీరు స్టీల్ శాఖ మంత్రులుగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి, దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారనేటువంటి ప్రశ్నలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నాది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్తో కూడా ముడిపడి ఉన్నటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ పరిశ్రమ. అనేక సార్లు ఎవరు దీన్ని కాపాడగలరు అంటే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడగలరు అనేటువంటి ఒక ఆలోచన. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే పదే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేశవ్ గారు కానీ రామానాయుడు గారు కానీ పదే పదే ఢిల్లీ రావడం ద్వారా అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆవిడ్ని రిక్వెస్ట్ చేయడం ద్వారా అధికారులంతా వ్యతిరేకంగా ఉన్నారు. డిజిన్వెస్ట్మెంట్ శాఖ ఏదవుతుందో వ్యతిరేకంగా ఉన్నారు. పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఇది సాధ్యం కాదు అనేటువంటి ప్యాకేజీ ఇవ్వడం సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నారు అధికారులు. అయితే ఆ సమయంలో ఇందాక చెప్పారు, ఈ ఆంధ్ర రాష్ట్రం మన అందరి పాలిట ఒక దేవత మాదిరి నిర్మలా సీతారామన్ గారు. మన రాష్ట్రంలో ఉంది తెలుగు ప్రజల సెంటిమెంటు అని ఆవిడని కోరిన మీదట ముఖ్యమంత్రి గారు కూడా పదే సార్లు విజ్ఞప్తి చేసిన మీదట అనేక రకాలుగా సమావేశాలు నిర్వహించి అధికారులతో ఫీడ్బ్యాక్ తీసుకుని దీన్ని ఏ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ కాకుండా ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి విషయం మీద ఆలోచన చేసి నిర్మలా సీతారామన్ గారు మాత్రమే కేవలం 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రకటించిన కారణంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ ముందుకు వెళుతూ ఉంది. ఈ రాష్ట్రంలో వేలాది మంది కుటుంబాలు కార్మికులకు రక్షణ కల్పించబడింది అనేటువంటి విషయం. పొగడ్తలు ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి. చేసేది మాత్రమే చెప్తారు, చెప్పేది మాత్రమే చేస్తారు. మాటకు కట్టుబడి ఉండటం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, చేయగలిగింది మాత్రమే చేయడం, ప్రజలకు నేనున్నాను అనే భరోసా ఇవ్వడం కొందరికి మాత్రమే సాధ్యం. దేశంలో అలాంటి నేతలు చాలా తక్కువ మంది ఉన్న క్షణంలో మనకి దొరికిన వారు. మనసు నిర్మలం, కల్మషం లేని ఆలోచన. మే ఐ నౌ రిక్వెస్ట్ our honorable minister to address the gathering. మీరు దత్తు తీసుకున్నటువంటి గ్రామం అని మాటకి రెఫర్ చేస్తారు. కాదు, నేను మొదటి మీటింగ్లో 2014-15లోనే అన్నాను, ఈ గ్రామం నన్ను దత్తు తీసుకుంది. ఈ మాట నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఎంతో కూడా చెప్తాను ఇదే మాట. ప్రధానమంత్రి గారు ఆలోచన, ఎంపీగా ఉన్నటువంటి లోక్సభ ఎంపీ అయినా రాజ్యసభ ఎంపీ అయినా మీరందరూ ఒక గ్రామాన్ని దత్తు తీసుకోవాలి అని. ఆ సమయంలో పిఎం లంకలో ఉన్నటువంటి మహిళలు, తూర్పుతాడులో ఉన్నటువంటి మహిళలు నన్ను దత్తు తీసుకున్నారు. బట్ స్కీమ్ ఏమో ప్రధానమంత్రి గారిది, ప్రధానమంత్రి గారిది. సో ఆ సందర్భంలో ఈ పిఎం లంక తూర్పుతాడులో పని కొంచెంగా మొదలుపెట్టినప్పుడు నేను ఎప్పుడైనా ఒకసారి దీని గురించి జ్ఞాపకం చేసుకుంటా. మనం మొదటగా ఇక్కడ వచ్చి చేసిన పని మంచినీళ్ళు సరఫరా. ఇక్కడ నీళ్ళంతా ఉప్పు నీళ్ళు అయిపోయాయి. గోదావరి పక్కన ఉన్నా కూడా మనకు తాగుడు నీళ్ళు లేవు. అందుకని మంచినీళ్ళ కోసం ఇప్పుడు ఏటీఎం అంటున్నారు, కానీ మనం ఒక సిస్టమ్ పెట్టి రివర్స్ ఆస్మోసిస్లో మంచినీళ్ళు తయారు చేసి ఎంతైనా ఛార్జ్ లేకుండా జనానికి దొరకాలి అని ఒక సిస్టమ్ మొదలు పెట్టాం. ఇక్కడ కూడా తూర్పుతాడులో కూడా ఒక మారు 2024 ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్కి ముందు నేను వచ్చినప్పటికీ ఇక్కడ పిఎం విశ్వకర్మ యోజన కింద 13 రకాల ట్రేడ్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. అది కార్పెంటర్ రావచ్చు, లేదు హెయిర్ డ్రెస్సర్ రావచ్చు, ఇంకా అట్లా చాలా మేసన్స్, ఫిష్ నెట్ తయారు చేసేవాళ్ళు, ఇట్లా చాలా ట్రేడ్స్కి ఇక్కడ ట్రైనింగ్ అయింది. అప్పుడు ఆ ట్రైనింగ్ పొందిన యువకుల్ని కూడా తీసుకొచ్చారు ఇక్కడ, ఒకసారి మన అందరూ కలుసుకుందామని. వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో లేకపోతే శ్రీ సిటీలో ఉద్యోగం వెంటనే ఆ ట్రైనింగ్ తర్వాత దొరికి ఇక్కడ వచ్చి నాకు ఉద్యోగం దొరికిందండి, దీనివల్ల దొరికింది, ఈ ట్రైనింగ్ వల్ల దొరికింది అని వచ్చి మాట్లాడారు. చాలా సంతోషంగా అనిపించింది.
ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, గ్రామంలో ఈ డ్రోన్ యూస్ చేసుకొని రైతులకి వాళ్ళ పంట పెంచడానికి ఏమేం చేయాలో అది చేయాలి. గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో కనీసం ఒక 10 మంది డ్రోన్ దీది అంటే డ్రోన్ని ఉపయోగించే సోదరులు ఉండాలి. ఆడవాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళు వెళ్ళి నడపని ఆ డ్రోన్ని. అది ఫెర్టిలైజర్ స్ప్రే చేయడానికి ఉండొచ్చు, లేదు విత్తనం చేయడానికి ఉండొచ్చు. ఆడవాళ్ళకు ట్రైనింగ్ ఏంటి, లక్పతి దీది, డ్రోన్ దీది. అதாவது గ్రామాన్ని ఇంకా మంచిగా చేసి ఆడవాళ్ళు లక్షాధిపతిగా అవ్వాలి అనే రకంగా లక్పతి దీది అన్నారు. సో లక్పతి దీదియో డ్రోన్ దీదియో మనం గ్రామానికి అది చూడడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆ డ్రోన్ని తయారు చేసేవాళ్ళు ఎవరు, ఆ డ్రోన్ని నడిపేవాళ్ళు ఎవరు, ఆ డ్రోన్లో ఏదైనా రిపేర్ వస్తే ఆ రిపేర్ చేసేవాళ్ళు ఎవరు, దానికి ట్రైనింగ్ కావాలి అని ఇక్కడ మనం 3 రకాల ట్రైనింగ్ ఆ సైంట్ గ్రూప్ ద్వారా పెడుతున్నాం. అలాగే గ్రామంలో సముద్రపు కోతకు గురవుతున్న ప్రాంతాల్లో కోత నివారించేందుకు నిర్మాణంలో ఉన్న రక్షణ గోడ పనులను పరిశీలించారు. పనుల ప్రగతిని కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ ద్వారా పనులు జరుగుతున్న తీరును మంత్రి పరిశీలించారు.